కార్యంని మనము షురూ చేస్తే ఎప్పటికీ అది సక్సెస్ఫుల్గా అవుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ పోతుంది. రథసప్తమి దినము మనము సూర్యనారాయణకి మనం పూజ చేస్తాము అనే విషయం, మనకి సూర్యదేవుడికి పూజ చేస్తాము అని కాదు, సూర్యనారాయణకి పూజ చేస్తాము అని చెప్తారు. ఎందుకంటే సూర్యుని అంతర్గతంలో నారాయణ నెలసింటారు. అట్లా ఈ సూర్యనారాయణకి మనం ఈరోజు పూజ చేస్తాము. ఈ రథసప్తమి వచ్చి మాఘమాసము శుక్లపక్ష సప్తమి రోజు వస్తుంది. దాంట్లోనూ ఈరోజు భానువారం వచ్చింది. భానువారం రథసప్తమి వస్తే అది చాలా విశేషమని మనకి చెప్తారు శాస్త్రాల. భాను అంటే రవి, రవి అంటే సూర్యుడు. సో సూర్యునికి మీసలైన దినమే ఈ భానువారం. సో అట్లా ఇవదు ఇంకా విశేషం అంటారు. రథసప్తమి అంటే మనకి ఎండలు ఇప్పటి నుంచి ఎండాకాలం శురువైతుంది అని చెప్తారు. ఇదే కాక మనము ఈ రథసప్తమిని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రీతిగా ఆచరణ చేసుకోబోతాము. అట్లే ఈ రథసప్తమి రోజు సౌత్ ఇండియాలో అంతా ఏం చేస్తారంటే రథంని ముగ్గు పెట్టి రథంని ముగ్గులా రాసి దాని మధ్యలో సూర్యుని భగవాన్ని ఆకుల ఎర్రగంధనం చక్కతో రాసి స్వామిని ఆరాధన చేసి అక్కడ షోడశోపచారాలు పూజ చేసి స్వామికి నివేదనం చేస్తారు. ఆ స్వామికి ఏమి నివేదనం చేస్తారు అంటే చాలా మెత్తగా ఉండే పదార్థాల్లో మనము నివేదనం చేసి స్వామికి ఇస్తాం. ఎందుకంటే సూర్యుడు భగవానికి పొల్లు లేవంట, ఆయనకి తినేదానికి కష్టమవుతుంది అనేసి చాలా మెత్తగా ఆహారాన్ని మనము చేసి స్వామికి ఏమేమి నివేదనం చేయొచ్చు అంటే నూగులు బెల్లము రెండు దంచి మనము చిన్నప్పుడంతలో నూగులుంట్లు చేస్తూ ఉంటాయి కదా, అలాంటిది స్వామికి విశేషం చేసేది. వాడంతా పాలు పాయసం, దానికి ఇతర కిస్మిస్ ద్రాక్ష ఏమి వేయకుండా చేయాలి. అంత స్వామికి ఇంత విశేషమని చెప్తూ పోతారు. ఈరోజు మనము సూర్యోదయానికి ముందుండే కాలము అరుణోదయంలో లేసి మనము 1:30 సూర్యోదయానికి 1:30 గంట సేపు ముందుగానే లేసి స్నానాలంతా చేసి స్వామికి అర్ఘ్యం ఇచ్చింది. ఇంకా స్వామి ఇంటి దేవుని పూజ చేసి స్వామికి ఈ రీతిగా మనం పూజ చేయాలి. ఆ చెప్పినప్పుడు పొద్దునంతా ఎవరెవరు ఈ శ్లోకం చెప్పింటే స్నానం చేసినప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు వింటే అంతే స్నానం ఈ రోజంతా ఎప్పుడైనా చెప్పచ్చంట. చెప్తే